దేశానికి వచ్చి ఆల్మోస్ట్ చేయాలనుకున్న పనులన్నీ పూర్తయ్యాయి కదా? పూర్తయ్యా సార్, అన్ని పూర్తయిపోయినట్టే కదా? అయితే ఈ రాష్ట్రం పూర్తిగా నా చేతిలో ఉన్నట్టే కదా? ఏంటి సార్ మీరే కదా సీఎం? ఇప్పుడు నేను సీఎం గా చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను, సేల్ చేసేస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? హలో, ఏంటి బాబు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఈ రాష్ట్రాన్ని అమ్మే రైట్స్ లేవా? సార్, మనం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి రైట్స్ ఉన్నాయి, అమ్మడానికి రైట్స్ లేవు. దోచుకోవడానికి అమ్మేస్తోంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని అమ్మేస్తే చెప్పు పేడల ముంచి మొహం మీద కొడతారు బాస్. ఈ నా సత్ప్రజల గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళేం మాట్లాడరు. ఎందుకంటే నేను ఈ దేశం యొక్క 500 ఏళ్ల నాటి చరిత్రని బాగా స్టడీ చేస్తూనే ఉన్నాను. మొహమ్మద్ గజ్ని ఈ దేశం మీద 17 సార్లు దండయాత్ర చేసి చివరికి గెలిచి దోచుకుని పోయాడు. ఏమైనా మాట్లాడారా? ఆ ఇంగ్లీష్ వాళ్ళు దోచుకుపోయారు. జనం ఏమైనా మాట్లాడారా? మాట్లాడరు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిఎంలు, సీఎంలు అందరూ వచ్చి దోచుకుంటున్నారు. జనం ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా? నో. అలాగే ఈ సత్ప్రజలు నా విషయంలోనూ ఏమీ మాట్లాడరు. కరెక్ట్ గా చెప్పారు సార్. సార్, ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు బ్యూరోక్రాట్స్ కాదు, బ్యూరోక్రాట్స్. అదే క్రాక్స్. వాళ్ళందరికీ అవుట్ సోర్సింగ్, ప్రైవేటైజేషన్, ప్రపంచీకరణ అని అనౌన్స్ చేయండి. వాళ్ళు ఊరికే ఉంటారు, ఏమి మాట్లాడరు. తర్వాత ధనవంతులు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఆప్షన్ అని చెప్పండి. అన్నిటికీ ఆప్షన్. వాళ్ళకి ఇష్టం వచ్చింది కొనుకెళ్తారు. మన మామూలు ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళకి అమ్మేస్తాం అని చెప్పండి. ఏం మాట్లాడరు. బోలో భారత్ మాతాకి. నిజంగానే అమ్మేసేయండి. ఓకే, జై బాయ్.